ఒక మరియ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి పాదాల దగ్గరికి వచ్చి అత్తరు బుడ్డిని పగలగొట్టి, ఆమె జీవనం అంతా దారవోస్తే ఎంత ఖరీదో అంత ఖరీదైన అత్తరు బుడ్డిని పగులగొట్టి ఆయన పాదాల మీద తల మీద పోసి ఆరాధిస్తుందంట. అది ఒక రకమైన ఆరాధన. మరి నీ ఆరాధన విధానం ఎలా ఉంది? ఆచార ప్రకారమైన భక్తి చేస్తున్నావా, లేకపోతే ఆత్మ సంబంధమైన భక్తి చేస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఆత్మ సంబంధమైన భక్తి చేస్తే ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లుతావనే వాగ్దానం నీకోసమే. అదే ఆచార సంబంధమైన భక్తి చేస్తే, ఆచార సంబంధమైన భక్తి చేసే శాస్త్రులు పరిచయులు ఎలా ఉండిపోయారో, పుదీనాలో సదాపోలో దశమ భాగాలు తీసుకెళ్ళిస్తున్నారు, కానీ వారి హృదయాలు మార్చబడలేదు. వారి హృదయాలలో దైవిక ప్రేమ లేదు. వారి హృదయాలలో 24 గంటలు దోషారోపణ చేసే మనస్సు. 24 గంటలు వాళ్ళు ఇలాగా వీళ్ళు అలాగా, ఆ సంఘం ఇలాగా ఈ సంఘం అలాగా, ఆ సేవకుడు ఇలాగా ఈ సేవకుడు అలాగా, అసలు స్త్రీలు పరిచర్య చేయకూడదు, వాళ్ళు ఇది చేయకూడదు, వాళ్ళేంటి పరిశుద్ధాత్మ గురించి ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇలాగా. ఇది పరిషేడి భక్తి, ఆచార సంబంధమైన భక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా,